యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అనమాట. అయితే ముందుగా ఒక 4 టమాటాలు కట్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 చెంచాలు పల్లి నూనె యాడ్ చేసుకొని టమాటా ముక్కలు, తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు యాడ్ చేసి ఒక పావు కప్పు కొత్తిమీర కూడా సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. అలా అన్నీ యాడ్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా పావు చెంచా చొప్పున యాడ్ చేసుకొని ముందుగానే ఒక పావు కప్పు నీళ్లు యాడ్ చేసి మూత పెట్టాలి. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్ ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మనం కూరలో ఉడికిన కొత్తిమీరకి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. మనం లాస్ట్లో యాడ్ చేసిన కొత్తిమీరతో మనకి ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ టొమాటోకి కొత్తిమీర అనమాట. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఏది వేయకపోయినా కూడా కూర అంతే టేస్టీగా సింపుల్గా ఉడికిపోతుంది. ఇది ఒక సింపుల్ అండ్ యూస్ఫుల్ రెసిపీ. ఆ తర్వాత పచ్చిమిర్చిని మనం ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని దానికి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని రోట్లో వాటిని మెత్తగా దంచుకొని లేదా మిక్సీలో కూడా కచ్చాపచ్చగా చేసుకొని అందులో ఒక 2 చెంచాలు రా పల్లి నూనె, అంటే అది వేయించిన నూనె కాకుండా పచ్చి పల్లి నూనె యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడన్నంతో. ఆ తర్వాత బీన్స్ని సన్నగా తరిగి చక్కగా సిజర్తో అయితే ఈజీగా అయిపోతుంది కట్ చేయడం. కట్ చేసుకొని సన్నగా తరిగిన క్యారెట్ కూడా యాడ్ చేసుకొని కూర మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి పావు చెంచా చొప్పున మూత పెట్టి మగ్గించుకుంటే కూర పుల్కాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత బీట్రూట్, క్యారెట్, కొద్దిగా బీన్స్ ముక్కలతో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు చెంచా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కూరగాయ ముక్కలేసి ఒక పావు చెంచా లేదా ఒక చెంచాడు నీళ్లు చల్లుతూ మూత పెట్టుకొని మనం లో టెంపరేచర్లో ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు మగ్గించుకోగలిగితే, అంటే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసామంటే, అది కూడా ఆలివ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కాబట్టి చాలా టేస్ట్, చాలా న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఎవరైతే స్కిన్ గ్లోఫుల్గా ఉండాలనుకుంటారో ఆలివ్ ఆయిల్ కనుక యాడ్ చేస్తే స్కిన్ ఎప్పుడు గ్లోఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ వేడివేడి అన్నంతో మనం ఈ వింటర్లో కొంచెం రైస్ అనేది చల్లబడకుండా హాట్ ప్యాక్లో పెట్టుకోవడము లేదా వండిన అన్నాన్ని అలా వామ్లో ఉంచి తినటం వల్ల మనకి రెసిపీ అనేది మచ్ మోర్ టేస్టియర్గా ఉంటుంది. ఎందుకంటే వింటర్లో రైస్ చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా కూరగాయలు లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ మనకి టేస్ట్ ఎలివేటర్స్ ఎలాగా అవుతాయో అలాగే వేడివేడి అన్నంలో తినే ప్రతి రెసిపీ కూడా కొంచెం అడిషనల్ టేస్ట్ మనకిస్తుంది. తర్వాత అన్నం మెత్తగా ఉంటే అన్ని కూరలకి అది సెట్ అవ్వదు. పలుగ్గా వండుకుంటే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రెసిపీస్ మనం వండినా వండకపోయినా వండుకున్నటువంటి ఒక్క రెసిపీ అయినా అన్నం కనుక వేడిగా ఉండి పలుగ్గా ఉండి కొద్దిగా ఆవు నెయ్యి కానీ పల్లి నూనె కానీ వేసుకొని ఒక్క రోటి పచ్చడి వేసుకొని తిన్నా చాలా స్టమక్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా స్నాక్ కింద ఉప్మా అండి. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర పావు చెంచా, కొద్దిగా ఆవాలు వేగిన తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి అందులో 2 కప్పులు నీళ్లు పోసుకొని ఒక పావు చెంచా లేదా అర చెంచా తగినంత ఉప్పు వేసుకొని 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే మనము అల్లం వెల్లుల్లిపాయ కానీ లేదా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కానీ ఏమీ యాడ్ చేయకపోయినా ఉప్మా టేస్ట్ ఎక్కడ కూడా తగ్గటం లేదు. అందులో వాడిన కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి దీనికి టేస్ట్ ఎలివేటర్స్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కొద్దిగా ఉప్మా ఫాస్ట్గా అయిపోతుంది సింపుల్ మెథడ్లో. ఆ తర్వాత కొద్దిగా కాఫీ ఈ వింటర్లో ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం వల్ల ఇదేమి రాంగ్ కాదు. దానికి బిస్కెట్ కాంబినేషన్ బాగుంటుంది. ఆ తర్వాత బఠానీలు అనేవి హయ్యెస్ట్ ప్రోటీన్ అనమాట. అది మనం టైంపాస్ ఫుడ్ కింద మనం న్యూట్రిషన్, టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అని చెప్పుకునే కాన్సెప్ట్లో బఠానీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. వాటిని ఎంత టేస్టీగా ఉంటాయో అంత న్యూట్రిషియస్గా కూడా ఉంటాయి. టైంపాస్ ఫుడ్ అనమాట. అయితే అవి ఫ్రెష్గా ఎంత మనకి సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. కొద్దిగా మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా దాన్ని సాట్ చేసుకుంటే కూడా అవి ఫ్రెష్గా ఉంటాయి. మెత్తపడకుండా ఉండటానికి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే వింటర్లో అవి మెత్తపడకుండా ఉంటాయి. అలా మనకి పీస్ అనేవి మనకి బఠానీలు
ఇంట్రెస్టింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో ఇంకొక రెసిపీ ఏంటంటే, ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక్క చెంచా పల్లి నూనె యాడ్ చేసుకొని దానికి 5 నుంచి 10 వరకు పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఘాటు తక్కువ ఉండాలంటే లైట్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అయితే మనకు కొద్దిగా ఘాటు తక్కువగా ఉంటాయి. దాంట్లో ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ధనియాల పొడి వేసి ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి లేదా దాని మీద ఉన్న కవరింగ్ అంతా పీల్ తీసేసి మనం పూర్తిగా తీసేసి యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే కనుక చక్కగా పచ్చిమిర్చి చాలా తక్కువ ఆయిల్తో అది వేగుతుంది. దాన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక చెంచా పల్లి నూనె యాడ్ చేసుకొని రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది. అది వేయించిన పచ్చిమిర్చి కూర అనమాట. అయితే ఇందులో నేను ఈ పైన మనం వీడియోలో చూస్తే అదేనండి వేయించిన పచ్చిమిర్చి పచ్చడి. దాంట్లో కొంచెం వేయించిన పల్లీలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి పచ్చడి. అయితే మీకు కనుక అవకాశం ఉంటే ఒక నిమ్మకాయ చెక్కన పిండుకోవచ్చు, లేదంటే కొద్దిగా చింతపండు వేసి మనం నూరుకోవచ్చు. ఆ పులుపు వల్ల కొద్దిగా కారం అనేది సబ్సైడ్ అవుతుంది. పచ్చిమిర్చి పచ్చడి అందరికీ ఇష్టమైంది. ఆ తర్వాత మైదాలో మనం ఎలాగైతే ఉల్లిపాయ బోండాని చేస్తామో 2 కప్పుల మైదా పిండికి మనము ఇలా లైట్ గ్రీన్ కలర్ ఉన్న పచ్చిమిర్చి తీసుకొని మీ చాయిస్ బట్టి 8 నుంచి 10, 12 వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసేసుకొని, ఎవరైతే పచ్చిమిర్చిని చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారో వాళ్ళకి ఈ రెసిపీ బాగుంటుంది. ఉల్లిపాయ బదులు మిర్చిని మనం దాంట్లో వేసి ఒక అర చెంచా మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక పావు చెంచా ఉప్పు వేసి పావు చెంచాలో సగం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని 2 కప్పుల మైదా పిండికి ఒక కొద్దిగా వాటర్ కానీ లేదా ఒక పావు కప్పు లేదా అరకప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని దాన్ని బాగా మనం బాగా హార్డ్గా కాకుండా బాగా జారుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకొని అప్పటికప్పుడు మనం బోండాలు వేసుకోవచ్చు. అంటే నైట్ అంతా ఫర్మెంట్ అయిన బోండాలు కాకుండా ఇలా పచ్చిమిర్చి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ బదులు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ మనం ఎట్లాగైతే మిర్చి బజ్జి తింటామో అలా బాగుంటాయి. అవి వేయించే దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా డీప్ ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ వింటర్లో అకేషనల్గా ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి రెసిపీస్ తినడం వల్ల కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. అయితే దీనికి టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కుదిరితే రోటి పచ్చడితో కూడా ఇది ట్రై చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ బాగుంటుంది. అయితే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో మనము ఈ రెసిపీస్ అన్నీ యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ లాగా చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల అది బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియంని బయటికి పంపించేస్తుంది. పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ అనమాట. హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు తగ్గిస్తుంది పొటాషియం అనేది. సో ఆ తర్వాత బీన్స్ అనేవి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా. సిజర్తో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఒట్టి బీన్స్ అండి. మనం పెక్యులర్గా చెప్పుకోవడం ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 4 కప్పుల వరకు సన్నగా తరిగిన బీన్స్ వేసేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా అయితే మసాలా అనేది డామినెంట్ స్మెల్ రాకుండా ఉంటుంది. అవి వేసుకొని మనము హై టెంపరేచర్లో ఫ్రై చేసుకొని ఆలూ ఫ్రై చేసినట్టుగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే బీన్స్ కర్రీ అసలు అక్కడ ఏ హైలైట్ ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బీన్స్లో మనం అక్కడ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ఏమీ వేయకపోయినప్పటికీ కూడా ఆలూ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే బీన్స్ కర్రీ కనుక మనం చేసుకోగలిగితే అది వేడి అన్నంలో నంచుకోవడానికన్నా సైడ్ డిష్గా బాగుంటుంది. లేదంటే పుల్కాకి అది బెస్ట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే హై ప్రోటీన్ కలిగిన బీన్స్ ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అయితే దాంట్లో మనం 2 చెంచాల పల్లి నూనె కానీ లేదా 2 చెంచాల ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని కూడా మనము
అది కుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో పచ్చిమిర్చి, లైట్ కలర్డ్ పచ్చిమిర్చి కనుక తీసుకుని, ఏ పచ్చిమిర్చికైనా ఒక్కొక్క టేస్ట్ డిఫరెన్షియేషన్ తప్పకుండా ఉంటుందండి. బజ్జీ మిర్చి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, పండు మిరపలు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్ ఒకలాగా ఉంటుంది, డార్క్ గ్రీన్ అది చిన్న పచ్చిమిర్చిలు ఉంటాయి, ఘాటు ఎక్కువగా ఉంటాయి. అలా మీకు టేస్ట్ వైజ్ ఏది బాగా నచ్చిందో చెక్ చేసుకొని ఒక 2 కప్పుల శనగపిండికి ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారము, కొద్దిగా మనము బేకింగ్ సోడా అంటే పావు చెంచాల సగం వేసి బాగా చెంచా తీసుకొని వాటర్ కలుపుతూ కొద్ది కొద్దిగా మరీ జారు చేసేసుకోకుండా, శనగపిండి వెంటనే జారైపోతుంది. అలా కాకుండా దాన్ని బీట్ చేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీతో కనుక బాగా బీట్ చేస్తే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టి పచ్చిమిర్చిని జస్ట్ డిప్ చేసేసి మనం వేస్తే చక్కటి బజ్జీ మిర్చీలు రెడీ అయిపోతాయి. అవి వెజిటేరియన్స్కి ఫుడ్లో నంచుకోవడానికి చాలా తొందరగా అయిపోతుందన్నమాట. అదే మనం ఉల్లిపాయ పకోడీ అవి చేయాలంటే చాలా ఉల్లిపాయలు మనం తరగాలి, శ్రమతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇలా ఇన్స్టెంట్ బజ్జీలని మనకు బాగా వస్తే కనుక అవి రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కొంచెం మనం టేస్టీగా సైడ్ డిష్గా కూడా బాగుంటాయి. ఆ తర్వాత మనం చపాతీ పిండి అనేది ఒక అర కేజీయో, కేజీయో లేదంటే ఒకసారి కేజీ ఒక అనుకోండి, మనము ఒక కేజీ గోధుమ పిండి మనం గోధుమలు దగ్గరుండి పట్టుకున్న వాటిలో బన్సీ గోధుమలు అని అవి చాలా బాగుంటాయండి. అంటే వేరే గోధుమలు కొంచెం విభిన్నంగా ఉంటాయి, కొంచెం క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట. కర్ణాటక స్టేట్లో అవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇటు ఎక్కువగా కర్ణాటక సైడ్ బాగా, బెంగళూరు సైడ్ కానీ కర్ణాటక సైడ్ బాగా యూస్ చేస్తారు బన్సీ గోధుమలు. అవి దగ్గరుండి పట్టించుకోగలిగితే మెత్తగా దాంట్లో ఆ రోటీయే టేస్ట్ ఎలివేటర్ అనమాట. దానికోసం మనము ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకున్నా లేదా కేజీ గోధుమ పిండి కనుక తీసుకుంటే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కొద్దిగా ఉప్పు వేసి మనం ఒట్టి వితౌట్ ఆయిల్ యాడ్ చేయకుండానే దాన్ని మెత్తగా బండ మీద, అంటే కిచెన్ స్టవ్ అరుగు మీద శ్రమ అనుకోకుండా బండ చాలా నీట్గా వాష్ చేసుకొని దాని మీద కలుపుతూ తర్వాత దానికి ఒక 7-8 బీట్స్ కనుక మనం ఇవ్వగలిగితే దాన్ని పిండిని 2 భాగాలుగా చేసి ఒక బాక్స్లో కనుక 2 బాక్సెస్లో మనం సర్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితే మార్నింగ్ పిల్లలకి లేవగానే స్కూల్కి ఇన్ టైంలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేయగలుగుతాము. ఆఫీస్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా తొందరగా రోటీ అనేది అవుతుంది. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఆయిల్ వేయకపోయినప్పటికీ కూడా నానిన పిండి వల్ల అది నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా తొందరగా పుల్కా ఉడికిపోతుందన్నమాట. అయితే ఇండక్షన్ స్టవ్ మీద మనకి హై టెంపరేచర్ 1200లో వస్తుందండి. దాన్ని మనము ఒకవేళ టవ్వా కనుక ప్రీ హీటింగ్ కనుక చేసుకొని దాని మీద ఈ బాగా పల్చగా ఒత్తుకున్నటువంటి రాత్రిపూటంతా నానబెట్టుకున్న పిండితో ఒత్తితే అవి చాలా హల్కాగా, అంటే చాలా లైట్ వెయిట్తో తొందరగా ఉడికిపోయి మాడకుండా చాలా టేస్టీగా వస్తాయి. అవి చిన్న చిన్న సైజ్ అన్న చేసుకోవచ్చు, లేదా టవ్వ అంతా స్ప్రెడ్ అయ్యే సైజులో కూడా చేసుకొని హాట్ ప్యాక్లో కనుక పెట్టుకుంటే ఈ పుల్కాలు అనేవి 2 రోజులు కూడా పాడవవు. అవి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాయ్తో, లేదంటే పిల్లలకి క్యారేజ్ బాక్స్లో మనకి, లేదంటే లంచ్ విత్ దాల్తో కూడా ఈ రోటీస్ బాగుంటాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే, గోధుమ పిండి కనుక మనం పొయ్యి అరుగు మీద కనుక దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్, అంటే దాన్ని కొంచెం మనం బట్టలు ఏ రకంగా వాటిని స్క్వీజ్ చేస్తాము అలా గోధుమ పిండిని మనం స్క్వీజ్ చేస్తూ 4-5 నుంచి 10 బీట్స్ వరకు దాన్ని కొడుతూ ఉంటే అది సాగి చక్కగా నైట్ అంతా కూడా అది నానటం వల్ల ఫెర్మెంట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్కి అది చాలా బాగుంటుందండి. తొందరగా కూడా అయిపోతాయి పుల్కాస్ అనమాట. అయితే ఇండక్షన్ మీద చాలా ఫాస్ట్గా ఎక్కువ పుల్కాలు చేసుకోవచ్చు. 2 ఇండక్షన్ స్టవ్స్ పెట్టుకొని 2 మనం ప్యాన్ కనుక పెడితే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో చాలా క్విక్గా అయిపోతుంది. అదొక యూస్ఫుల్ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో అది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట. ఆ తర్వాత ఇంకా టమాటా అనేది ఒకవేళ కనుక మనకి కట్ చేసి అలా కాకుండా మార్నింగ్ టైంలో మనకు కుదరట్లేదనుకోండి, ఒక 5-6 టమాటాలని మనం చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద బౌల్లో ఉడికిన కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ప్యాన్లో కన్నా కూడా. ఎందుకంటే బౌల్లో ఆవిరి పై వరకు వస్తుంది, మనం మూత అయితే ఎప్పుడు కూడా, నేనైతే కుక్కర్ బౌల్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 4 టమాటాలని మిక్సీ పట్టుకొని అందులో వేసేసి తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా మెంతిపిండి వేసి అందులో 2 పచ్చిమిర్చి కూడా నేను టమాటాతో పాటు మిక్సీ పట్టుకొని వేశాను. ఆ తర్వాత ఒక పావు కప్పు వాటరు, ఆ తర్వాత ఇక్కడ మనం ఆయిల్ ఒక 2 చెంచాల పల్లి నూనె యాడ్ చేసుకొని, ముందే యాడ్ చేయక్కర్లేదు, మధ్యలో కూడా వేయచ్చు. వేసి మనము మూత పెట్టేసి
500 డిగ్రీస్లో అంటే 500 టెంపరేచర్ జోన్లో కనుక పెట్టుకోగలిగితే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు మనకి టైం ఉన్నప్పుడు అండి. టైం లేకపోతే హై టెంపరేచర్లో 5 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ ఏంటి మనం గమనించాల్సిందంటే దానికి కాంబినేషన్గా ఒక పావు కప్పు నేను కొత్తిమీర యాడ్ చేశాను. అంటే కొత్తిమీర టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకే టమాటా అయినప్పటికీ కూడా టమాటా ముక్కలతో చేసిన కూరకి, అలా మిక్సీ పట్టుకున్న కూరకి చాలా టేస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకొని కనుక దాన్ని మగ్గించుకుంటే ఆ టమాటా కూర ఈ రకంగా కూడా బాగుంటుంది. అప్పుడు వేడివేడి అన్నంలో దాన్ని టమాటా కూర యాడ్ చేసుకొని మనం తినచ్చన్నమాట. ఇట్లా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో అక్కడ టమాటా ప్యూరీలో మనం ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ మనం జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏమీ వేయకపోయినప్పటికీ కూడా టేస్ట్ ఎక్కడా తగ్గకుండా మోస్ట్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ లాగా ఆ టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనకు అవకాశం ఉన్నప్పుడు వీకెండ్స్లో చక్కగా పల్లీలు ఒక 1/2 కేజీ వేయించుకొని, లేదా ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనకి దగ్గరుండి వేయించేంత టైం లేకపోయినా ఎయిర్ ఫ్రైయర్లో టైమర్ కనుక మనం ప్రెస్ చేయగలిగితే అది మన కిచెన్ యూస్ఫుల్ టూల్ లాగా పనికొస్తుందండి. ఎయిర్ ఫ్రైయర్లో అన్ని నట్స్ తొందరగా ఏగిపోతాయి. మనకి పల్లీలు కానీ నువ్వులు కానీ ఇవి మనం ఎండుమిర్చి కానీ చక్కగా ఫ్రైడ్గా పెట్టేసుకొని మనం విడివిడిగా పొడి కనుక పెట్టుకుంటే వెజిటేరియన్స్ అందరూ కూడా చక్కగా కొన్ని కూరల్లో పల్లీల పొడి, లేదా కొన్నిటికి నువ్వుల పొడి, లేదా కొన్నిటికి కాంబినేషన్ వాము పొడి కూడా బాగుంటుందండి కొన్ని కూరలకి. మొదట్లో నేను చామదుంపలకి వాము కూరతో చూపించాను కదా, అలా కొన్ని ఫ్రైస్కి ఇలాంటి పొడులు మనం ఇన్స్టెంట్గా కనుక రెడీ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఈ సీజన్లో మనకి కొత్తిమీర, పుదీనా ఎక్కువ మోతాదులో దొరుకుతాయి కాబట్టి మనం కొత్తిమీరని, పుదీనాని ఒక 3 కట్టలు లేదా 4 కట్టలు తీసుకొని చక్కగా బాగా వాష్ చేసుకొని వాటిని కొద్దిగా ఉప్పు, 4, 5 లేదా ఒక 10 పచ్చిమిర్చీలు యాడ్ చేసి మెత్తగా మెదిపేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ మనం లెమన్ యాడ్ చేసుకొని, లేదా వెనిగర్ బెస్ట్ అండి. ఎందుకంటే ఒకవేళ లెమన్ యాడ్ చేశాక చేదు రావచ్చు. అలా కాకుండా యాపిల్ సైడర్ వెనిగర్ కనుక ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా గ్రీన్ చట్నీ లాగా అది పాడవ్వదనమాట. ఈ గ్రీన్ చట్నీ అనేది శాండ్విచ్ స్ప్రెడ్కి బాగుంటుంది. వెజ్ ఫ్రాంకీస్ కానీ వెజ్ రోల్స్కి కానీ చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీస్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. అయితే అలా మనం కొత్తిమీర, పుదీనా పాడవకుండా కూడా దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. నెల రోజులైనప్పటికీ కూడా ఒకవేళ డీప్ ఫ్రిడ్జ్ దగ్గరలో కనుక మనం పెడితే మనకు ఆ పుదీనా, కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటాయి. ఆ తర్వాత ధనియాలు, మనం కొద్దిగా జీలకర్ర సపరేట్గా మనం ఎయిర్ ఫ్రైయర్లో వేపుకొని వాటిని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే దాని ఫ్రెష్ ఆరోమానే మనకి టేస్ట్ ఎలివేటర్ అవుతుందన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా, అల్లాన్ని మనం చక్కగా పొట్టు ఉన్నప్పటికీ కూడా బాగా వాష్ చేసుకొని, పొట్టు ఇష్టం లేని వాళ్ళు పొట్టు పీల్ చేసేసి, లేదా పొట్టు కావాలి అట్లా మన చాయిస్ అనమాట పీల్ అనేది. దాన్ని ఎలా అయితే అలాగా బాగా ఒక 1/2 కేజీ అల్లం మనము ఒక 2 to 3 స్పూన్స్ పసుపు, లేదా లేకపోతే ఒక చెంచా పసుపు సరిపోతుందండి. ఒక 1/2 కేజీ అల్లంకి అయితే ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని, యాపిల్ సైడర్ వెనిగర్ కనుక మనం ఒక పావు కప్పు వేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది ఒక 15 to 20 డేస్ ఫ్రెష్గా ఉంటుందండి, పాడవదనమాట. సేమ్ అదే మెథడ్లో మనం విడిగా వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకుంటే వెనిగర్ వేసి 1 మంత్ అయినా కూడా పాడవు. కానీ ఫ్రెష్గా తినాలనుకున్న వాళ్ళకి 15 డేస్ సరిపోతాయి. ఈ మెథడ్స్ ఏంటంటే కుకింగ్ అనేది రెగ్యులర్గా ఇంట్లో హోమ్ ఫుడ్ తినే వాళ్ళకి, ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతిరోజు కిచెన్లో అన్నీ మనం తయారు చేసుకోవాలంటే డిఫికల్టీగా ఉంటుంది. అలా కాకుండా 15 డేస్కి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇవన్నీ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఇన్స్టెంట్గా కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా తీసుకునే తాలింపు కూడా, మనం తాలింపుకు కావాల్సిన గింజలన్నీ కూడా చక్కగా వేపుకొని, అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అన్నీ, కరివేపాకు కూడా అవసరమైతే ఎండుమిర్చి అన్నీ వేపుకొని కొద్దిగా ఆయిల్లో లేకపోతే వితౌట్ ఆయిల్ అన్నా వేపుకొని మనం బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక పావు కేజీ అది మనకి 1 మంత్ పాటు
వస్తుందండి. పెరుగన్నం కానీ లేదా పప్పు తాలింపు కానీ ప్రతిరోజు పెట్టే మనకి అవసరం ఉండకుండా ఈ స్టోర్ చేసుకున్న తాలింపుని మనం చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో మనం పప్పు మార్నింగ్ రైస్తో పాటు పప్పు పెట్టేసుకున్న శ్రమ లేకుండా వర్క్ సింప్లిఫై అవుతుందన్నమాట. ఇది ఒక చాలా యూస్ఫుల్ టిప్. అది మనం ఫ్రిడ్జ్లో కనుక ఎయిర్ టైట్ కంటైనర్ స్టెరైల్ చేసి ఎండకి చాలా ఆ బౌల్ని ఎండలో కాసేపు పెట్టుకొని బ్యాక్టీరియల్ కలెక్షన్ లేకుండా కంటామినేషన్ అవ్వకుండా కనుక మనం ఆ బాటిల్ని ప్రిజర్వ్ చేసుకోగలిగితే మనకి ఇప్పుడు చక్కటి పెరుగన్నం కానీ ఇలా పప్పు తాలింపుకి కానీ ఇంకా దేనికైనా తాలింపు అనేది పచ్చళ్ళకు కానీ రొట్టె పచ్చళ్ళకు కానీ ప్రతిరోజు తాలింపు చేసుకునే అవసరం ఉండదు. అది కూడా మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్లో నేను బిగినింగ్లోనే చెప్పానన్నమాట. ఇలా నేను ఒక్కొక్కటి మనం కిచెన్ టూల్స్ మీద కనుక మనం డిపెండ్ అవుతే కిచెన్లో మనకి పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి విజన్లో చూపించినంత ఈజీ కాదు కుకింగ్ అనేది. మనం అనుకుంటాము ఈ థాలీ కానీ ఇంకొక ప్రిపరేషన్ కానీ అది మనం చాలా ప్యాషన్, చాలా డెడికేషన్, చాలా ఇష్టం ఉంటే కానీ మనం చేయలేమన్నమాట. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో మనం మల్టిపుల్ థాలీస్ ఎందుకు చూపిస్తున్నామంటే ఎప్పుడూ కూడా హోమ్ ఫుడ్ని ఇష్టపడాలంటే కొంచెం కొంచెం క్వాంటిటీతో మనం చేసుకున్న అప్పుడు మనం చాలా వరకు కూడా హోమ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా క్వాంటిటీ చేసుకున్నప్పుడు సౌత్ ఇండియన్ థాలీ అనేది లేదా నార్త్ ఇండియన్ థాలీ కానీ మీకు నచ్చిన కర్ణాటక థాలీ కానీ ఏదో ఒక థాలీ మనం చేస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఫుడ్ని. అది మనకి బడ్జెట్ లోపలే మనకి అయిపోతుంది. ఎగ్జాంపుల్ మనకు ఒక ఆలుగడ్డ కూర తీసుకోండి, 2 ఆలుగడ్డలు, 2 వంకాయలు, ఒక 4-5 దొండకాయలు, ఇవన్నీ కూడా ఆలుగడ్డ ఫ్రై, వంకాయ గుత్తొంకాయల స్టఫింగ్తో చేయడం లేదా దొండకాయల్ని ఫ్రై చేసుకోవడం అవన్నీ కూడా ఎక్కువ టైం పట్టవు. అలా మనం క్యాబేజీ కూర ఇక్కడ మనం బడ్జెట్ వైజ్ కనుక చూసుకుంటే ఆకుకూరలు ఏదన్నా గోంగూర పచ్చడి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కొద్దిగా ఉన్న రెసిపీస్ ఎక్కువగా చేసుకోవడం వల్ల అది చాలా లో బడ్జెట్లోనే అయిపోతుంది. దానికి హై బడ్జెట్ అవసరం లేదు. ఒక సార్ట్ ఆఫ్ చేంజ్ కోసం వీకెండ్స్లో కనుక మనము లంచ్లో థాలీ కానీ బ్రేక్ఫాస్ట్ థాలీ కానీ చాలా తక్కువ బడ్జెట్తోనే చేసుకోవచ్చు. అది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట. ఆ తర్వాత మీ అందరూ గమనించే ఉంటారు, ఎవరైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తారో వాళ్ళకు ఒక సింపుల్ అండ్ యూస్ఫుల్ టిప్ అండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో కనుక చూసుకుంటే మనకి బిగ్ బాస్కెట్ కానీ స్విగ్గీ కానీ రిలయన్స్ కానీ లేదా డీమార్ట్ కానీ ఇంకేదన్నా మీకు వెజిటబుల్స్ మనం జనరల్గా దొరికే మనకి రెగ్యులర్గా దొరికే మనకి నియర్గా ఉన్నటువంటి షాపింగ్స్ ఏవైతే ఉంటాయో ఒక్కసారి మనం గమనిస్తే జియో మార్ట్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ని ఒక ప్రోడక్ట్ వాళ్ళు తక్కువ రేటుకి కూడా మనకి సర్వ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పొటాటో కేజీ మనకి 55 రూపీస్ ఉందనుకోండి, ఇది రిలయన్స్ మార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వీకెండ్ సేల్స్ కానీ సడన్గా వెజిటబుల్ డే అని ఏదన్నా అలా ఉందనుకోండి, అదే 55 రూపీస్ వర్త్ పొటాటో మనకి 15 రూపీస్కి కూడా అనౌన్స్ చేస్తారు. ఒక్కవేళ కనుక మనం బ్లింకిట్ కానీ జెప్టో కానీ ఆన్లైన్లో దొరికే బిగ్ బాస్కెట్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేసుకునే వాళ్ళు ఇలా సిటీస్లో కొద్దిగా లో బడ్జెట్ టైం కనుక ఎప్పుడో మనం చెక్ చేసుకోగలిగితే అప్పుడు మనం అదే పొటాటోని ఒక 10 కేజీలు మనం తెచ్చి పెట్టుకోవచ్చు. అలా అదొక్కటే కాదండి, ఎగ్జాంపుల్గా నేను చెప్పానన్నమాట. ఎందుకంటే వింటర్లో ఈ లీఫీ వెజిటబుల్స్ కానీ చాలా ఎక్కువగా మనకి అవైలబుల్ అవుతుంది. అయితే నేను గమనించింది ఏంటి అంటే మనకి బయట దొరికే కూరగాయలు అది కొద్దిగా రూట్ అంటే ఈ బ్లింకిట్లో జెప్టోలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని కింద ఉన్న లీఫీ వెజిటబుల్స్ ఎప్పుడూ కూడా కొద్దిగా ఇసుకతోనే ఉంటున్నాయండి. మనం 5 రూపీస్ దానికి ఎక్కువని ఆలోచిస్తే దాన్ని కడగడానికి చాలా టైం పడుతుంది. తర్వాత అది పూర్తిగా కూడా డర్ట్ అనేది వదలటం లేదు. అలా కాకుండా మనం కనుక బిజీ లైఫ్లో ఉంటే వాటిని కాడలు వాళ్ళు తీసేసి చక్కగా వాష్ చేసి దేనికి అవి సపరేట్గా ప్యాక్ చేస్తే ఎక్స్పెండిచర్ చాలా డిఫరెన్స్ ఏమీ ఉండదనమాట. ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్లో నాకు ఒక బెనిఫిట్ అది అనిపించిందండి. వేరే వాటికైతే మనకి డైలీ ఎవరైతే ప్రతిరోజు వంట చేయాలనుకుంటారో అది చెప్పినంత ఈజీ కాదనమాట. అప్పుడు మనం ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ లాజిక్స్ కనుక మనం తెలుసుకోగలిగితే మనకి బెనిఫిట్ అవుతుంది. ఇందులో నాకు వచ్చిన ప్రాఫిట్ ఏమీ లేదు, లేదంటే వాళ్ళని మనం యాడ్ మేకింగ్ చేయటం లేదండి.
అలా ఒక్క యాడ్కి కూడా నేను ఎక్కడా మేకింగ్ చేయలేదు ఇప్పటివరకు. ఇది హానెస్ట్గా మనకందరికీ ఉపయోగపడటానికే ఈ యొక్క సింపుల్ అండ్ యూస్ఫుల్ టిప్ నేను చెప్తున్నాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేజీ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, అవి 80 రూపీస్ వరకు కూడా వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఎక్కడైతే ఓవర్గా అవైలబిలిటీ ఉంటుందో అది ఖచ్చితంగా 40 రూపీస్కి కూడా ఒక ప్లేస్లో మనకి దొరుకుతుంది. ఆన్లైన్ అంతా కూడా చెక్ చేసుకుంటే అలా మనము మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ని మనం తక్కువ రేట్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆకుకూరలన్నిటికీ కూడా విత్ రూట్స్ వితౌట్ రూట్స్ అని అమ్ముతారు కదా, వాళ్ళు నీట్గా వాష్ చేసి దేనికది కవర్లో ప్యాక్ చేసినప్పుడు కూరగాయలు కలిసిపోకుండా ఫ్రిడ్జ్లో కనుక మనం సర్దుకోగలిగితే బిజీగా ఉన్నవాళ్ళు, వర్క్కి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు కూడా టైం సేవ్ అవుతుంది. దేనికది సపరేట్గా తీసుకొని సిజర్ ద్వారా మనం కట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. లేదు అంటే చిన్న చిన్న బ్లెండర్స్ ఉపయోగించడం వల్ల అలా మనం కనుక కిచెన్ టూల్స్ మీద ఆధారపడుతూ కొన్ని సింపుల్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అండ్ లాజిక్స్ కనుక మనం ఫాలో అవుతే మనకి కుకింగ్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ అవుతుంది. మనం వీడియోలో లేదా షార్ట్స్లో ఎడిట్ చేసినప్పుడు దాన్ని చాలా తక్కువ టైంలో చూపిస్తాం, కానీ మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్లో మీరు ఏ రెసిపీ తీసుకున్నా నేను చాలా ఈజీ అండ్ సింపుల్ కుకింగ్ మెథడ్స్ బేస్ చేసుకొని మాత్రమే నా ఛానల్ని ప్రమోట్ చేశాను. ఎందుకంటే కిచెన్లో మనమంతా లెందీగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అది చాలా హెక్టిక్గా బర్డెన్గా అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మోస్ట్ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అయినప్పటికీ కూడా టేస్ట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ మన ఛానల్ అవ్వలేదు. ఆ తర్వాత కుకింగ్ టూల్స్ మీద డిపెండ్ అవ్వమని చెప్తున్నాను. ఆ తర్వాత ఇది నేను డాక్టర్ కాబట్టి క్లినికల్స్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి చాలా డిసీజెస్కి అది కాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ హెడేక్ తీసుకుంటే హై యాంగ్షియస్ లెవెల్స్ లేదా హై యాంగ్షియస్ ఉన్నప్పుడు డయేరియా, డీసెంట్రీ అది ఎమోషన్ అనేది సడన్గా వస్తుంది, కడుపు నొప్పి అనేది వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇలాంటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ బస్టర్ హాబీస్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటే నాకు నేను కుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అండ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బేస్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇష్టంతో చేసేది